శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వృశ్చిక రాశి వారికి రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుండి నెలాఖరు వరకు వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తున్నాను. కొన్ని మిశ్రమ ఫలితాలు, కొంత బాగుండడము అనేటువంటివి రెండు రకాలుగా ఉంటుంది. అయితే మీరు చేసుకునేటువంటి పనులకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ కాకుంటే మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతున్నది. ఇంటా బయట కూడా మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి. కొంతమంది సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. కొంతమంది ఇబ్బందులు కలిగించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మీ మనస్సుకు మామూలుగా ఒకరి ఒత్తిడి అనేటువంటిది ఉంటే చేయలేని మనస్తత్వము, ఒత్తిడి కారణంగా స్వేచ్ఛ అనేటువంటిది మీకు చాలా అవసరము అని మీరు భావిస్తూ ఉంటారు. అలా స్వేచ్ఛగా వదిలిపెట్టేటువంటి ఇది సమాజంలో ఉండదు, కాబట్టి వాళ్లకు అనుకూలముగా జరగాలి అనేటువంటి దృక్పథంతో మీకు చెప్పడం జరుగుతుంది. కాస్త మనస్సుకు నొచ్చుకొని అయిష్టముగానే కొన్ని పనులు చేయవలసిన అవసరము ఏర్పడుతుంది. కొన్ని మీ మనస్సుకు నచ్చినట్టుగా మీ నడవడికను పెట్టుకొని మీరు దాన్ని సాధించుకోగలిగేటువంటి విధానముగా కూడా ఉంటుంది గాక, మంచి ఫలితాలే మీరు పొందుతారు గాక. వృశ్చిక రాశి వాళ్ళు చిన్నపాటి ఇబ్బందులు ఎవరి జీవితంలోనైనా సహజం, కానీ మంచి ఫలితాలు మీరు పొందుతారు. ఈ రాశి వాళ్లకు వివాహము జరగాల్సి ఉంటే తప్పకుండా వివాహానికి ఖచ్చితముగా జరిగి తీరుతుంది. ఆ ప్రయత్నాలు చేయండి. ఉద్యోగాలు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి. ఉద్యోగాలు కూడా మీకు తప్పకుండా వస్తాయి గాక. అలాగే స్నేహితుల వలన చిన్న ఇబ్బంది, కొంత ఉపయోగము రెండూ ఉంటాయి గాక. అయితే ఏ స్నేహితుడి వల్ల ఇబ్బంది, ఏ స్నేహితుడి వల్ల మంచి అనేటువంటిది మీకే తెలుస్తుంది. మీ సిక్స్త్ సెన్స్ మీకు బాగా పనిచేస్తుంది ఇప్పుడు. కనుక దానికి అనుకూలముగా మీ యొక్క అడుగులు ఉండబోతున్నాయి. స్వతంత్రముగా ఎవరి కింద కాకుండా స్వతంత్రంగా జీవించాలి అనేటువంటిది మీ మనస్సుకు ఉంటుంది. త్వరగా ఎదగాలి అనేటువంటి మీ ఆలోచన త్వరగా అనేటువంటి మాట ఉంటుంది, కానీ జరుగుతూ ఉండేటువంటివన్నీ కాస్త నెమ్మదిగా జరుగుతూ ఉండేదాని వలన మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది ఉంటుంది, బాధ ఉంటుంది మానసికంగా. ఇక విద్యార్థులు బాగా చదువుకోవాలి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి. లేనిపోని సమస్యలు తెచ్చుకునే అవకాశము ఉంటుంది, జాగ్రత్త ఉన్న గ్రహస్థితుల యొక్క దృష్ట్యా. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు యోగవంతముగా ఉన్నది, మంచి ఫలితాలు సాధించబోతున్నారు. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చును. మామూలుగా లాభాలు గడించి తీరుతారుగాక. ఇంకా మామూలుగా వచ్చే డబ్బు కంటే కొంత ఎక్కువే వస్తుంది గాక. ఏమీ ఆందోళన చెందాల్సినంతటి పనేమీ లేదు. అయితే ఒకసారి వివాహము అయి ఒకవేళ విడాకులై మళ్ళీ వివాహము అనేటువంటిది చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏదో చూసుకుంటూ ఉంటారు. దాంట్లో కూడా మీరు కొంచెం సఫలీకృతులై తీరుతారుగాక. అయితే ఈసారి కొంచెము జాగ్రత్తగా, మొదటిసారిలాగా కాకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలి అని అనుకుంటారు. దానికి కావాల్సినట్టుగా మీ ప్రవర్తన ఉంటుంది గాక. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, చాలా పూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య పరిస్థితులు ఎటువంటివి ఉండవుగాక. ఇక మీకు ఇంకా మంచి ఫలితాలు, మెరుగైనటువంటి ఇవి రావాలి అనుకున్నప్పుడు మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు కావలసినటువంటి వ్యక్తుల దగ్గర. అలాగే వృషభములో కుజ గురువులు ఉండేటువంటి దాని వలన వృశ్చిక రాశి వాళ్లకు
ఏదైనా కోర్టు వివాదములో ఉండేటువంటి భూములు మీకు దక్కటము గాని, లేదా పిత్రార్జితము గాని, మాతృఆర్జితము గాని, అంటే తల్లి నుండి గాని, తండ్రి నుండి గాని సంక్రమించేటువంటి ఆస్తులు ఒకవేళ ఏవైనా వచ్చేటువంటివి ఉంటే, ఇగో తీసుకోండి పలానప్పుడు ఇస్తాము అని వాళ్ళ నుంచి రావటము గాని, లేదా మీరు పలానప్పుడు ఇవ్వండి అని మీరు అడగటము గాని జరుగుతుంది గాక. ఏది ఏమైనా అన్ని రంగాల వాళ్లకు కూడా ఈ రాశి వాళ్లకు చాలా యోగవంతముగానే ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.